ప్రకృతిలో ఏ జీవి అయినా, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా శృంగారంలో పాల్గొనడం అనేది జరిగింది అంటే, అది కేవలం పునరుత్పత్తి కోసం మాత్రమే శృంగారంలో పాల్గొంటాయి. అంటే వాటి యొక్క జాతిని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క అవసరం ఏంటి అంటే, జస్ట్ పునరుత్పత్తి కోసం మాత్రమే శృంగారం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. శృంగారాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. కానీ మనిషి విషయానికి వస్తే మాత్రం దాన్ని ఒక ఆటలాగా, దానికి బానిసయ్యి ఆ శృంగారం కోసం ఎన్నో రకాల తప్పులు చేస్తూ, ఎన్నో రకాల నేరాలు చేస్తూ, ఎన్నో రకాల ఘోరాలు చేస్తూ ఆ శృంగారం కోసం వెంపర్లాడడం అనేది జరుగుతుంది. ప్లస్ ప్రకృతిలో పునరుత్పత్తి కోసం వాటి యొక్క జాతిని పెంపొందించుకోవడం కోసం శృంగారంలో పాల్గొనే ఏ జీవి కూడా శృంగారానికి అడిక్ట్ అవ్వదు. అంటే శృంగారానికి బానిస కాదు. ఒక మనిషి మాత్రమే పునరుత్పత్తి కోసం కాకుండా తన యొక్క శరీరంలో ఏర్పడేటువంటి ఆనందం కోసం శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఆనందం కోసం మాత్రం ఏ జీవి కూడా శృంగారంలో పాల్గొనదు, ఒక మనిషి తప్ప. అయితే ఈ క్రమంలో ఏ జీవి కూడా శృంగారానికి బానిస కాదు, ఒక మనిషి మాత్రమే బానిస అవుతాడు. ఎందుకు అంటే ఆనందం కోసం, శరీరంలో ఏర్పడేటువంటి ఆ భావోద్వేగం కోసం ఖచ్చితంగా శృంగారం కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇది మానవ జాతిలో ఉన్నటువంటి బానిసత్వం. ఇది శృంగారం అనేది ఎంత భయంకరమైందంటే, డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి ఎంత భయంకరంగా మనిషిని లొంగ తీసుకుంటాయో, అదే విధంగా శృంగారం కూడా మనిషిని లొంగ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనిషి శృంగారానికి బానిస అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, శృంగారంలో పాల్గొన్నప్పుడు ఏర్పడేటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో, భావోద్వేగం ఏదైతే ఉందో, దాన్ని అనుభవించడానికి, ఆ భావప్రాప్తిని అనుభవించడానికి వెంపర్లాడుతుంటాడు. దానికి అలవాటైపోయి ఆ ఆనందం కోసం, ఆ అనుభూతి కోసం శృంగారంలో పదే పదే పాల్గొనాలి అని చెప్పేసి వెంపర్లాడుతుంటాడు. ఈ శృంగారం అనేది ఎంత భయంకరమైందంటే, వాస్తవానికి అది ఎంత ఆనందాన్ని అందిస్తుందో అంత భయంకరమైంది కూడా. మనిషిని ఒక పిచ్చివాళ్ళ చేయడంలో డ్రగ్స్, ఆల్కహాల్ లాంటివి ఎంత భయంకరంగా పనిచేస్తాయో, శృంగారంలో దొరికేటువంటి ఆనందం కూడా మనిషిని అంత పిచ్చివాడిని చేసి ఆ ఆనందం కోసం ఏదైనా చేసేటువంటి పరిస్థితులకు దిగజారుస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా అక్రమ సంబంధాలని పరిశీలనకు తీసుకుంటే, ఆ శృంగారంలో ఉన్నటువంటి ఆనందం కోసం, దాంట్లో దొరికేటువంటి ఆ భావప్రాప్తి ఏదైతే ఉందో దానికోసం హత్యలు చేయడం, ఎన్నో రకాల నేరాలు చేయడం ఆ శృంగారం కోసం ఇలా జరుగుతుందన్నమాట. సో ఈ మధ్యలో జరుగుతున్నటువంటి వైఫ్ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వైఫ్ మర్డర్స్ లో కూడా ముఖ్యంగా అక్రమ సంబంధాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా భర్తలని, పిల్లలని, ఎవరు అడ్డుగా ఉంటే వాళ్ళని అంత చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే కంప్లీట్గా శృంగారానికి బానిసైన వాళ్ళే వాళ్ళు. అలా బానిస అవడం వల్లే ఒక డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాడు ఎంత భయంకరంగా డ్రగ్స్ కోసం ఇబ్బందులు పడుతుంటాడో, ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాడు ఎంత భయంకరంగా ఆల్కహాల్ కోసం ఇబ్బంది పడుతుంటాడో, అదే రకంగా శృంగారానికి అడిక్ట్ అయిన వాడు కూడా అదే రకంగా శృంగారం కోసం ఇబ్బందులు పడుతూ, ఆ శృంగారం పొందడానికి, దాంట్లో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఒక బానిసలాగా
శృంగారానికి లొంగిపోయి ఆ ఆనందానికి కంప్లీట్గా బానిస అయిపోయి అవసరమైతే ఎవరు అడ్డొచ్చినా వారిని చంపేందుకు కూడా వెనుకాడనటువంటి స్థితిలో మనిషి జీవిస్తున్నాడు. దేనికోసం అంటే శృంగారంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందడం కోసం దానికి బానిసైన ప్రతి ఒక్కరు ఇలా అక్రమ సంబంధాలు లాంటి వాటి వల్ల వాటికి అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇది జరిగేటువంటి పరిణామాలు. శృంగారానికి సంబంధించినటువంటి ఎన్నో చరిత్రలు ఉన్నాయి పురాణాల్లో కూడా. శృంగారాన్ని ఆశ చూపి ఎంతో మంది రాజులని అంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో రాజ్యాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మంది శృంగారాన్ని ఆశ చూపించి ఎంతో గొప్ప గొప్ప మహానుభావులను కూడా నాశనం చేసినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. అంటే శృంగారం అనేది అంత భయంకరమైంది. అంటే పురాణ చరిత్రల్లో కూడా శృంగారాన్ని ఆశ చూపి దానికి బానిసలుగా మార్చుకొని వాళ్ళని ఒక పిచ్చి వాళ్ళలా తయారు చేసి ఎందుకు పనికి రాకుండా చేసి వాళ్ళకి కావాల్సినటువంటి లాభాలను పొందినటువంటి స్వార్థపూరితమైన చరిత్రలు కూడా ఎన్నో ఉన్నాయి. సో శృంగారం అనేది కూడా ఒక ఆల్కహాల్ లాంటిదే, ఒక డ్రగ్ లాంటిదే. ఒక మనిషిని డ్రగ్స్ అలవాటు చేసి ఆల్కహాల్ అలవాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు ఎలాగైతే చేయించుకోవడానికి అవకాశం ఉంటుందో అలాగే శృంగారాన్ని కూడా ఆశ చూపి శృంగారానికి బానిసలుగా మార్చుకొని ఎంతో మంది మహానుభావులను కూడా నాశనం చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఎన్నో రాజ్యాలను సొంతం చేసుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులను కూడా అంతం చేసినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. సో శృంగారం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అది కేవలం ప్రకృతిలో ఒక జాతిని పెంపొందించుకోవడానికి శృంగారంలో పాల్గొంటే ఓకే, కానీ శృంగారంలోని ఆనందాన్ని పొందడానికి శృంగారంలో ఉన్నటువంటి భావప్రాప్తికి అలవాటైపోయి దానికోసం పదే పదే వెంపర్లాడేవాడు, దానికి బానిసైన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మైకం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉండదు. ఇది శృంగారం యొక్క బలమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. శృంగారానికి బానిస అయిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. దానికి లొంగిపోయి నాశనం అయిపోయిన వాడు ఉన్నాడు, దానికి బానిస అయి రాజ్యాలు కోల్పోయిన వాడు ఉన్నాడు, దానికి బానిస అయ్యి ఎదుటి వాళ్ళని కూడా అడ్డు ఉన్న వాళ్ళని కూడా అంతం చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే రకంగా కొంతమంది అక్రమ సంబంధాల వల్ల వాళ్ళ సంబంధాలకు అడ్డుగా ఉన్న వాళ్ళని చంపుతున్నటువంటి చరిత్రలు కూడా ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. సో శృంగారం అనేది చాలా భయంకరమైంది. జస్ట్ ప్రకృతిలో ఏ జాతి అయినా వాటి యొక్క జాతిని పెంపొందించుకోవడానికి మాత్రమే శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఒక మనిషి మాత్రమే శృంగారానికి బానిస అయ్యి శృంగారంలోని ఆనందాన్ని పొందడానికి మాత్రమే శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. మానవ జాతిని పెంపొందించుకోవడానికి శృంగారంలో పాల్గొనడం అనేది తక్కువ. శృంగారంలోని ఆనందాన్ని భావప్రాప్తిని అనుభవించడానికి శృంగారంలో పాల్గొనడం అనేది ఎక్కువ. ఇది మానవ జాతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు. సో శృంగారానికి బానిస అయితే ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో ఈ కొన్ని పురాణ చరిత్రలు గమనించడం వల్ల అర్థమవుతుంది. ఇప్పుడు అక్రమ సంబంధాల వల్ల వారి యొక్క సంబంధాలకు అడ్డుగా ఉన్న వాళ్ళని చంపుతున్నటువంటి కొన్ని హిస్టరీస్ చూస్తే కూడా అర్థమవుతుంది. దానికి శృంగారానికి బానిసైన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి బయటపడి మామూలు మనుషులుగా మారేటువంటి అవకాశం అయితే అస్సలు ఉండదు. చాలామంది తెలివైన ఆడవాళ్ళు బానిసలుగా మార్చుకొని మగవాళ్ళని ఎన్నో రకాలుగా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మగవాళ్ళు కూడా కొంతమంది ఆడవాళ్ళని ఎరవేసి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేయించుకోవడానికి ఎన్నో నేరాలు చేయించడానికి కూడా ఉపయోగించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.
ఎన్నో నేరాలు చేయించడానికి మనుషులను వాడుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇదన్నమాట శృంగారానికి సంబంధించినటువంటి శక్తి ఎలాంటిదో, దానికి బానిస అయితే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని చరిత్రలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని వైఫ్ మర్డర్స్ గమనిస్తే కూడా అర్థమవుతుంది. అది కేవలం బానిసత్వం వల్లే ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు హత్య చేయడానికి అసలైన కారణం బానిసత్వం. పురాణ చరిత్రల్లో కూడా ఎంతోమంది రాజ్యాలు కోల్పోవడానికి కారణం రాజ్యాలు కోల్పోవడానికి కారణం శృంగారానికి బానిసైనటువంటి చరిత్రలు ఉన్నాయి. సో ఇదన్నమాట. దీన్ని బట్టి గమనించాల్సింది ఏంటి అంటే అది ఎంత భయంకరమైందో, ఎంత లోతైన బానిసత్వాన్ని అనుభవించాల్సి ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట శృంగారం అనేది ఎంత భయంకరమైందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. శృంగారం మంచిదే, కానీ అది గనుక హద్దులు మీరి దానిలోని ఆనందాన్ని గనక వాడు గనక బానిస అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బానిసత్వం నుంచి బయటపడడం, శృంగారం యొక్క మత్తు నుంచి బయటపడడం అనేది అసాధ్యం. శృంగారాన్ని అనుభవించొద్దని నేను అనట్లేదు, ఎంజాయ్ చేయండి, కానీ దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, దాని బానిసత్వం నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి కొన్ని మెలకువల్ని అర్థం చేసుకొని, దాని బానిసత్వం నుంచి, దాని యొక్క అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో కొన్ని మెలకువల్ని అర్థం చేసుకొని దాని నుంచి పొందేటువంటి ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయండి. తప్పు కాదు, కానీ కొంతమంది ఏంటంటే గేమ్ చేంజర్లా ఫీల్ అవుతుంటారు. కానీ దాంట్లో వాళ్ళు ఏ స్థితికి దిగజారిపోయి అలాంటి మాటలు మాట్లాడుతుంటారు అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇంకో విషయం ఏంటంటే దాని ఆనందానికి అడిక్ట్ అయిన వాడు దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. అది ఒక పద్మవ్యూహం లాంటిది. ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు అందులోకెళ్ళి ఎలా బయటపడాలో తెలియదు, అసలు బయటపడాలనే ఆలోచన కూడా వచ్చే అవకాశం లేదట. అలాంటి పరిస్థితులు ఉంటాయి దాంట్లో. సో దాన్ని ఎంత అనుభవిస్తే అంత హ్యాపీనెస్ ఉంటుంది, అంత ఆనందం ఉంటుంది, అంత శక్తి కూడా ఉంటుంది. కానీ దానికి బానిస అయితే, ఆ ఆనందానికి బానిస అయితే దాని నుంచి ఎలా బయటపడాలో ఫస్ట్ పరిష్కార మార్గాలు చూసుకొని కొన్ని మెలకువలు నేర్చుకొని దాన్ని అనుభవించడం నేర్చుకోండి. ఆ తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో బయటపడే నాలెడ్జ్, తెలివితేటలు మనకు ఉంటాయి కాబట్టి దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలామంది తెలియక ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయి ఒక గేమ్ చేంజర్లా ఫీల్ అవుతూ దానికి బానిసలుగా బతుకుతూ ఉంటారు. కానీ అలా కాదు, ఫస్ట్ దాన్ని పూర్తిగా అనుభవించాలి, దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలి, సంతోషాన్ని పొందాలి అని అనుకునేప్పుడు ఆ మత్తులోంచి బయటకి ఎలా రావాలో కూడా ఫస్ట్ నేర్చుకోండి. ఆ మత్తులోంచి ఎలా బయటపడాలో కూడా కొన్ని మెలకువల్ని తెలుసుకోండి, కొన్ని పరిష్కార మార్గాలు చూసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు నీకు బానిసత్వం అనేది ఉండదు. అది ఉంటే ఎంజాయ్ చేస్తాం, లేదంటే మనకున్న పరిస్థితుల్లో మనం దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే దానికోసం ఎన్నో నేరాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇదనమాట దానికి సంబంధించినటువంటి దాన్ని ఎలా అనుభవించాలో నేర్చుకోవడం ఒకటే కాదు, దాని నుంచి దాని ఆనందం యొక్క బానిసత్వం నుంచి ఎలా బయటపడాలో కూడా మెలకువలు, పరిష్కారాలు అన్నీ తెలుసుకొని దాని నుంచి బయటపడేటువంటి మార్గాలు దొరికిన తర్వాత దాంట్లోని పూర్తి ఆనందాన్ని అనుభవించేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు అన్ని రకాల తెలివితేటలు, పరిష్కార మార్గాలు, దాని నుంచి బయటకు ఎలా రావాలో ఆలోచనలు మీకు ఉంటాయి కాబట్టి ఈజీగా ఒక బానిసలుగా మారకుండా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదన్నమాట శృంగారం యొక్క బానిసత్వం ఎంత భయంకరమైందో, దాంట్లో ఉన్న ఆనందానికి బానిస అయితే వాని జీవితం ఎంత భయంకరంగా తయారవుతుందో, ఎంత
భయంకరంగా తయారవుతాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.